హలో అండి అందరికీ. నా పేరు శ్రావ్య. నాకు ఇద్దరు కిడ్స్. మేము సమ్మర్ హాలిడేస్కి మా పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వచ్చాము. సో ఎక్కడున్నా కూడా వీళ్ళ అల్లరి మాత్రం తప్పట్లేదు. ఇప్పుడు మా పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో ఇంకెక్కువ అల్లరి చేస్తున్నారు. వీళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఏదో రకంగా ఇప్పుడు వచ్చాక 30 డేస్ తర్వాత ఇప్పుడు బుక్ పట్టారు. బుక్ పట్టిందే ఎక్కువ అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నేను రాస్తాను కొట్టుకొని నానా హింస చేస్తూ ఉంటారు. చూడండి, ఈరోజు మనం ఒక ప్లేస్కి వెళ్తాము. ఆ ప్లేస్ ఏంటో వీడియోలో చూసేయండి. అన్నయ్యకి ఇచ్చే అన్నయ్య చేసుకుంటాడు. ఇచ్చేరా రౌడీ. రోజంతా ఇవే కంప్లైంట్స్, ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ ఇచ్చుకోవడం, మళ్ళీ వాళ్ళకి నేను పంచాయతీ చెప్పడం, అబ్బా ఇదే ఉంటుంది. ఇంకా సరదాగా బయటకు వెళ్దామని వెళ్తున్నాము. కార్లో హనుమాన్ సాంగ్స్ పెడితే వాళ్ళిద్దరికి హనుమాన్ అంటే ఈ మధ్యలో చాలా ఫేవరెట్ అయిపోయారు. ఎస్పెషల్లీ హనుమాన్ సినిమా చూసాక వాళ్ళకి హనుమాన్ అంటే ఇంకెక్కువ ఫేవరెట్ అయిపోయారు. సో పిల్లల మీద సినిమాలో ఇన్ఫ్యాక్ట్ ఉంటుందా అంటే ఉంటుంది అని నాకు మా పిల్లల విషయంలో అర్థమవుతుంది. మేమైతే ఇక్కడికే వచ్చేసాము. అది హన్మకొండలోని బాలసముద్రం దగ్గర ఒక ఎగ్జిబిషన్ పెట్టారు. దాని పేరు వచ్చేసి లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ అది పెట్టారు. సో అక్కడికి వచ్చాము. బిలో 5 years వాళ్ళకైతే టికెట్ లేదు. ఆ తర్వాత ఎవరికైనా 99 రూపీస్ టికెట్, 100 రూపీస్ తీసుకుంటున్నారు. సో లెట్స్ చెక్, మనం అది ఎంత బాగుందో చూద్దాము. మా పిల్లలైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు చూడడం కోసమని. ఇంకా ఇలాంటి ప్లేసెస్లో తాతయ్య అంటూ తాతయ్య అమ్మమ్మ వెనకనే తిరుగుతూ ఉంటారు. ఇదే లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్. లండన్ బ్రిడ్జ్ ఉంది అంతే, ఫొటోస్ కూడా వెళ్ళండి అంటున్నారు. ఇంకా నేను కూడా కొంచెం షై పర్సన్ కాబట్టి ఎక్కువ తీయలేకపోయాను. ఇది అక్కడ ఉన్న సిటీని కొంచెం కానీ పిల్లలకి మినిమం ఐడియా కోసం అయితే తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది లండన్లో, ఏం ఫేమస్ అని తెలుసుకోవడం కోసమని. సో మేమైతే అక్కడికి వచ్చాము. పిల్లలు వెళ్ళేంత వరకు ఒక బాధ, వెళ్ళాక నేను ఉండను అని ఇంకోలాగా. అసలు వాళ్ళకి ఇక్కడ ఉండట్లేదు. బయటకు వెళ్ళిపోదాం చూడనివ్వట్లేదు. ఏదో పై అలా చూసుకుంటూ వెళ్ళిపోయాము. బాగుంది స్ట్రీట్స్. అక్కడ స్ట్రీట్స్ ఎట్లా ఉంటాయి అవన్నీ మంచిగా రిప్రజెంట్ చేశారు. మీ పిల్లలు కూడా ఇంతేనా? నా పిల్లలు ఒకరే ఇలా చేస్తారో తెలియదు. ఇంకా వాళ్ళకి అమ్మమ్మ తాతయ్య ఉంటే చాలు. చిన్నోడికి ఇక్కడ మూన్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఫొటోస్ దిగుదాం రాని వాళ్ళ తాతయ్యని ఇప్పుడు బయటకు వద్దామా అన్నట్టుంది. రావడంతోనే ఫస్ట్ వీళ్ళు ట్రైన్ ఎక్కుదాం అని అంటుండే. సో వాళ్ళతో పాటు నేను ఎక్కాను. మదర్ లెక్క ఉంటే వాళ్ళతో పాటు మనం కొన్ని వేషాలు వేయాల్సి వస్తుంది కదా, వాళ్ళ కోసం అని భయపడతాడు కదా మా చిన్న బాబు. అందుకోసం వాళ్ళతో పాటు నేను ఎక్కాను. సో అలా రైలు వెళ్తూ ఉంది. ఈ రైలు టికెట్ వచ్చేసి 70 రూపీస్. మన లైఫ్లో మనకి చాలా ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి. వాటన్నింటిని మర్చిపోవడానికి పిల్లలు వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అనేది ఒక బ్లెస్సింగ్. పిల్లలందరితో మంచిగా టైం స్పెండ్ చేయండి. మనకి హ్యాపీగా ఉంటుంది, పిల్లలకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. పిల్లలతో బయటకు వెళ్తే మళ్ళీ ఇంకొక టాస్క్ మనకి ఏంటంటే, వాళ్ళు ఇలాంటి కలర్స్ వాటికి, ఈ బెలూన్స్ ఇట్లాంటి వాటికి ఫాస్ట్గా అట్రాక్ట్ అవుతారు కదా. మా పిల్లలు కూడా దీనికి వెళ్దాం అని అంటుండే. మా పెద్దోడంటే బాగానే డ్రైవ్ చేయగలుగుతాడు. బట్ చిన్నోడి విషయంలో నాకు డౌటే. వద్దు నాన్న నువ్వు తోలలేవు అంటే, లేదు నాకు అదే కావాలి నేను తోలుతా అని చెప్పేసి ఇంకా ఏడుస్తుండే. సరే అనేసి డాడీ టికెట్ తీసుకొని వచ్చాడు. వాళ్ళు టికెట్ ఇవ్వడానికి కూడా ఎంత షో ఆఫ్ చేస్తుండే అంటే ఇంకా అంతే. తీరా లైన్లో నిల్చొని కష్టపడి టికెట్ తీసుకొని వచ్చాక వీడు అందులో కూర్చున్నాక నేను ఉండను అని ఏడ్చేశాను. చిన్న పాప కొంచెం ఆకలిగా ఉంది అని చెప్పేసి ఈ పవిత్ర పదార్థం తిన్నాము. అదే పానీపూరి. ఈ నీళ్ళు పవిత్రం, ఈ గొట్టాలు పవిత్రం, అంతే కదా. ఇక్కడ ఈ రింగ్స్ అయితే 50కి 10 ఇస్తామని చెప్తే అది ట్రై చేద్దామని చెప్పి మా పిల్లలు ట్రై చేస్తున్నారు. మా మమ్మీ ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఉండే వాళ్ళతో ఆడిపియడానికి. బట్ ఒక్కడు కూడా పర్లేదు, వేస్ట్. మా పిల్లలకి ఇదంటే చాలా ఇష్టం. దీన్ని ఆల్మోస్ట్ ఒక 1/2 hour వరకు ఆడుంటారు. ఇంకా మాకే చూసి విసిగొచ్చి ఇంకా వెళ్ళిపోదాం రా అని లాక్కొని ఇంటికి తీసుకెళ్ళాము. సో ఇంకా ఇలా జరిగింది అన్నట్టు మా లండన్ బ్రిడ్జ్ టూర్.
మీ పిల్లల్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.